మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వారం 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఈ వారం అసలు ఏ గ్రహాలు మారుతున్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే, మనకి పెద్ద గ్రహాలైనటువంటి అంటే ఎక్కువ కాలం ఒక రాశిలో ఉండేటువంటి గ్రహాలు ముఖ్యంగా గురువు, శని, రాహుకేతువులు యథాస్థానాల్లో ఉన్నాయి. గురువు మేషంలోని, శని భగవానుడు కుంభంలోని, మరియు మీనంలో రాహువు, కన్యారాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతూ, రవి మరియు బుధులు మకర రాశిలో, కుజశుక్రులు ధనస్సులో ఉంటూ, ఆ యొక్క కుజుడు 6వ తేదీ నుంచి మకరంలోకి మారుతున్నాడు ఆయన. అదేవిధంగా చంద్రుడు ఈ వారం మొత్తము కూడా మనకి వృశ్చికం నుంచి మకరం వరకు సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితం రానుంది, మరియు అదేవిధంగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవతానుగ్రహం చేసుకుంటే బాగుంటుంది, ఏ దేవతానుగ్రహం వీరికి రానుంది అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషలగ్నము, మేషరాశి. మేషరాశికి 6వ తేదీ నుంచి రాశ్యాధిపతి ఉచ్చస్థితిలోకి వెళ్తున్నాడు కాబట్టి, అక్కడి నుంచి మీకు 6వ తేదీ నుంచి అంటే 4 నుంచి 10వ తేదీ వరకు ఉండేటువంటి ఈ యొక్క గ్రహస్థితిలో 6 నుంచి మీ యొక్క అభివృద్ధి, ఉద్యోగ సంబంధించినటువంటి అభివృద్ధిలో మీకు ఏదైనా ఒక పోస్ట్లో ఒక మంచి పవర్ దాంట్లోకి వెళ్ళాలి అని అనుకునేటప్పుడు ఈ యొక్క గ్రహస్థితి మీకు తోడ్పడుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు ఈ వారం ఉన్న స్థితిలో. అదేవిధంగా ధనపరంగా ఫుడ్ రిలేటెడ్ ఏదైనా ప్రయాణం చేయడం ద్వారా, తల్లిగారి ద్వారా కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్, పంట పొలాల ద్వారా ధనయోగం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. కొంతగా షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, ఫ్రెండ్స్తోని, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోని కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పంచమాధిపతి అయినటువంటి రవి కుజుడితో, ఉచ్చస్థితిలో ఉన్న కుజుడితో ఉన్నప్పటికీ అది కొంత ఘర్షణ వాతావరణాన్ని దారితీస్తూ ఉంటుంది. అదేవిధంగా అప్పులు ఇవ్వడము, తీసుకునేటువంటి అంశంలో ముఖ్యంగా కొంత జాగ్రత్త వహించాలి. రుణపరంగా మీరు చేసే ప్రయత్నం మాత్రం ఫలిస్తుంది. కాకపోతే రుణాధిపతి అయినటువంటి బుధుడు కుజుడితో కలిసి ఉంటున్నాడు కాబట్టి దాని ద్వారా కొంత ఘర్షణ వాతావరణం కూడా వస్తూ ఉంటుంది. అదేవిధంగా కాస్త చేసేటువంటి వివాహ ప్రయత్నం సంబంధించిన విషయంలో ఆలస్యం అవుతూ ఉంటుంది. మరియు ఆ యొక్క ఆలస్యం అవుతున్నటువంటి విషయాలు మీకు కాస్త ముందుకు కదలాలంటే నూనె దానంగా ఇవ్వండి. అదేవిధంగా ఈ కుజ రవుల యొక్క కలయిక అనేటువంటి దశమ స్థానంలో అధికారులతో ఒత్తిడి మరియు అధికారికంగా పెరగడము, ఈ రెండు ఇస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. లాభంలో శని భగవానుడు ఉన్నందుకు మీరు చేసే ప్రయత్నాల్లో లాభం కూడా కలుగుతుంది మేషం వారికి. ఇక విదేశీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి, మీకు అందులో ఎటువంటి సందేహం లేదు. గురువు రాశిలో ఉన్నందుకు కాస్త పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉంటుంది. కాకపోతే ముఖ్యంగా, అతి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, ఇక్కడ మీరు కొంచెం ఉద్యోగ సంబంధించిన విషయంలోనే 8, 9, 10 తారీఖుల్లో కొంచెం మార్పులు, ప్రయాణాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఈ వారం మొత్తం మీద మీకు ఏంటంటే కొద్దిగా విదేశాలకు వెళ్ళడానికి మరియు గృహ సంబంధించిన ప్రాపర్టీ సంబంధించిన కొనుగోలు చేయడానికి చాలా 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 అనుకూలంగా ఉంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన, సూర్య భగవానుని చూస్తూ స్కందుణ్ణి తలుచుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. మనము వార ఫలితాలు లేదా ఈ మాస ఫలితాలు కానివ్వండి, సంవత్సర ఫలితాలు కానివ్వండి, ఏదైనా సరే మనం చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా దానికంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు గుర్తుపెట్టుకోండి. ఇది తెలుసుకోవాలంటే మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయం, జన్మించిన ప్రదేశము, మీరు పుట్టినటువంటి డేటు, టైము, మంత్, ఇవన్నీ కూడా అవసరం. అంటే నెల, ఇవి కూడా అవసరం. అయితే వీటి వల్ల ఏం తెలుస్తుంది, మీరు జన్మించినప్పుడున్న గ్రహస్థితి ఎలా ఉంది, మీరు జన్మించినప్పుడున్న లగ్నం ఏమిటి, ఆ లగ్నాన్ని బట్టే
మీ యొక్క స్థితి జాతచక్రం చూసి ఆ వ్యక్తి ఏ లగ్నంలో అయితే జన్మించాడో ఆ లగ్నాన్ని బట్టి యాజ్ ఇట్ ఈజ్గా ఆ వ్యక్తి యొక్క తత్వం ఇలా ఉంటుంది అని చెప్పొచ్చు. అదే జ్యోతిష్ శాస్త్రం యొక్క గొప్పతనం. అదేవిధంగా చాలామంది చూడండి, ధనం కోసం ఇబ్బంది పడుతున్నామండి, నాకెందుకు ధనం రావట్లేదో అర్థం కావట్లేదు, ధన సంబంధించిన విషయంలో ఏ మార్గంలోకి వెళ్తే నాకు డబ్బులు వస్తాయో అర్థం కావట్లేదు అని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మీ యొక్క జన్మజాతకంలో ఆ యొక్క రహస్యం దాగుంటుంది. అంటే 2వ స్థాన అధిపతి ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు, దాన్ని వ్యతిరేకించేటువంటి మహాదశలు ఏమైనా వచ్చాయా, అందుకే మీకు ధన సంబంధంగా ఇబ్బంది కలుగుతుందా, లేదా కుటుంబ సంబంధమైన ఇబ్బంది కలుగుతుందా అనేటువంటిది మీ జన్మజాతకంలో ఉంటుంది. అదేవిధంగా మీరు చేసే ప్రయత్నాలు కావచ్చు, మీకు గృహ వాహన యోగాలు ఎప్పుడున్నాయనేటువంటిది కావచ్చు, అదేవిధంగా మీరు ఏ దిశలో మీరు నివసిస్తే బాగుంటుంది, అన్ని డైరెక్షన్స్ మంచివే వాస్తవానికి, కానీ మీకే దిశ పనికొస్తుంది, మీకే విద్య పనికొస్తుంది. చాలామంది ఒక విద్య చదువుతారు, అది పనికిరాదు కొన్నిసార్లు, మరలా పెద్ద అయిన తర్వాత ఇంకొన్ని అవసరాల కొద్దీ కొన్ని కోర్సెస్లో జాయిన్ అయ్యి ఆ రకంగా మరలా వాళ్ళ జీవనోపాధికి సరిపోయేటువంటి విద్యల్లోకి వెళ్ళవలసి వస్తూ ఉంటుంది. అదేవిధంగా మీ సంతాన అభివృద్ధి, అసలు వివాహ యోగం అసలు ఎప్పుడుంది చాలామందికి తెలియక వివాహ యోగం లేని సమయంలో ఏదో ప్రయత్నం చేసుకోవడం, దాని తర్వాత ఇబ్బంది పడడం, ఉన్న సమయాలు వాళ్ళు ప్రయత్నం చేయకపోవడం అనేటువంటిది జరిగి వాళ్ళు సమయాన్ని అనవసరంగా వృధా అయిపోతూ ఉంటుంది. ఆ రకంగా వివాహ సమయం, ఎటువంటి జీవిత భాగస్వామి, ఒకవేళ 2 వివాహాల యోగం కనుక మీ జన్మజాతకంలో ఉన్నట్లయితే దాన్ని ఎలాగా, ఏ పరిహార మార్గం, చిన్న అమ్మవారి యొక్క నామస్మరణతోని చిన్న పరిహారాలతో దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి, మరియు అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి ఏదైతే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ అభివృద్ధిలోకి రాకపోవడానికి గల కారణం ఏమిటి, ఒకే దగ్గర ఉండిపోతున్నామండి, ఎదగలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్, ఏ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది, ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు, దాంతోపాటు విదేశాలకు వెళ్ళనా వద్దా, అసలు విదేశీ యోగం ఉందా లేదా, ఒకవేళ ప్రయత్నం చేస్తే ఎప్పుడు ప్రయత్నం చేస్తే మంచిది, ఇటువంటివన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో చాలా స్పష్టంగా ఉంటాయి. మరి మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు, ఏమండి మరి ఈ జన్మజాతకంలో ఇవన్నీ ఉన్నట్లయితే మరి నేను ఈ వార ఫలితాలు కానివ్వండి, మాస ఫలితాలు కానివ్వండి, ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము, ఇది ఎందుకు వినాలి అని మీకు సందేహం కలగవచ్చు. ఇక్కడ మీ యొక్క నిర్ణయాలు, మీ ప్లానింగ్స్, మీ ఆలోచనలు ఎలా ఉంటాయో, మీ ఆలోచనలకు తగ్గట్టుగా బయట ఉన్నటువంటి వాతావరణం కానివ్వండి, బయట ఉండే మార్కెట్ కానివ్వండి, బయట ఉండే ట్రాఫిక్ కానివ్వండి, బయట ఉండేటువంటి పరిస్థితులు కానివ్వండి, దానికి అనుకూలిస్తేనే మీ ఆలోచన సక్రమంగా సమయానికి మీరు అనుకున్నది చేయగలుగుతారు. బయటంతా ట్రాఫిక్ జామ్ ఉంది, ఒక దగ్గరికి వెళ్ళాలి, మీరు అరగంటలో వెళ్ళిపోతారు కామన్గా అయితే, ఆ డిస్టెన్స్ ఒక 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు అనుకుంటే. కానీ ట్రాఫిక్ బాగా జామ్ అయితే గంట పట్టొచ్చు, గంటన్నర పట్టొచ్చు. అప్పుడు మీ ప్రణాళిక ఏమవుతుంది, దెబ్బతింటుంది. అంటే దీన్ని బట్టి మనకేంటి, ఈ సమయంలో అయితే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, ఈ సమయంలో అయితే ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది అనేటువంటిది బయట విషయం మనకు తెలిసినప్పుడు దాని తగ్గట్టుగా మనం ముందుగా బయలుదేరుతాం, ఆ సమయానికి చేరుకుంటాం. బయట ఉండే మార్కెట్ కావచ్చు, అంటే ఇప్పుడు చూడండి, ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేస్తున్నాం, బయట దీనికి ఇంత డిమాండ్ ఉంది లేదా లేదు, ఇంత ప్రైస్ పెడితే ఇది వెళ్తుంది, ఇంత ప్రైస్ పెడితే ఇది అమ్ముడు పోదు అనేటువంటిది ఒక లెక్క ఎలా ఉంటుందో, బయట ఉండే విషయాల్ని, మార్కెట్ని, ట్రాఫిక్ని, పరిస్థితుల్ని ఎలా అంచనా వేసి మన నిర్ణయాలలో మార్పులు చేసుకుంటూ ఉంటాము. అదేవిధంగా గోచార ఫలితాలు కూడా అంతే. అంటే ఇప్పుడున్న గ్రహస్థితి దేనికి సపోర్టివ్గా ఉంది, ఫలానా రాశి వారికి ఫలానా సంబంధించిన వాటిల్లో సపోర్టివ్గా ఉంది కాబట్టి మీరు ఇది చేయడానికి, మీకు కనుక మీ జన్మజాతకంలో కూడా దీని అనుకూలత ఉంటే ఇది చేయడానికి ఈ యొక్క గ్రహస్థితి గోచార రీత్యా బాగుంది అని మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడానికి మనం చెప్పుకునేటువంటిది ఈ యొక్క గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాలు చేసుకుంటూ, తెలుసుకుంటూ, మన జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహస్థితిని కూడా తెలుసుకుంటూ మనం కనుక అడుగు ముందుకు వేసినట్లయితే ఎక్కడా కూడా నష్టపోకుండా, ఇబ్బంది పడకుండా ఉంటామని చెప్పి మనకు జ్యోతిష్శాస్త్రం మహర్షుల ద్వారా అందింది. ఆ యొక్క మహర్షుల యొక్క అనుగ్రహాన్ని, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.